నాగర్ కర్నూలు జిల్లాలో 76 మంది జేఎల్ఎం కార్మికులు ఏఎల్ఎంలుగా ప్రమోషన్ ఇచ్చినందుకు గాను ఐఎన్టీయూసీ 327 యూనియన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్, మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు విద్యుత్ శాఖకు నూతనంగా వట్టినటువంటి ఏసీ వెంకటేశ్వరుని ఘనంగా స్వాగతించి సన్మానించారు. అదేవిధంగా 76 మంది కార్మికులకు జేఎల్ఎం నుండి ఏఎల్ఎం ప్రమోషన్ ఇచ్చినటువంటి డిఈ శ్రీధర్ శెట్టి, ఎస్ఈఓ పార్థసారథిని సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. మనకు గత 3 సంవత్సరాల నుంచి మన యొక్క విద్యుత్ శాఖను ప్రమోషన్లు అనివార్య కారణం వల్ల ఆ యొక్క పరిస్థితి ఈరోజు మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఈరోజు మన సీనియర్ స్టాఫ్ జరుగుతుంది. ఈరోజు మనము ఏకతాటిపైన మన యొక్క యూనియన్ వస్తే 76 మంది ఏఎల్ఎం పోస్టులను ఏఎల్ఎంగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. అందరికీ ప్రమోషన్లు ఇప్పించడంలో మన యూనియన్ యొక్క పాత్ర ముఖ్యమైనదని ఈ సందర్భంగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలనలో ఇలాంటి పనుల గురించి అనేక శాఖలలో మనం చూస్తే రైతులకు రుణమాఫీ చేసి రైతులను పనులకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు మన శాఖకు వస్తే మన విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మన యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ అన్ని క్యాడర్లలో ప్రమోషన్లను పదవులు ఇచ్చి మన కార్మికులను కానీ మన అధికారులను కానీ సంతోషపెట్టే సందర్భం ఇది. మొన్న చూస్తే విద్యా